గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లెంటులోని 19వ దిన కొరకు అనేటువంటి ఏర్పాటు చేయబడిన శిలువ ధ్యాన కూటాన్ని ప్రారంభించుకుందాం. మనందరం కలిసి మనకేయబడిన శిలువ ధ్యాన కీర్తన పుస్తకంలో నుండి 14వ కీర్తన, ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితే నీ దివ్య చరణం. 14వ కీర్తన పాడుతూ చివరి చరణము నిలబడి ఆరాధనకై సిద్ధపడదాం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం. అపవాది క్రియలందు బంధినైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయము. అపవాది క్రియలందు బంధినైతి, కృప చూపి నన్ను విముక్తుని చేయము. విపరీత గతి పొంది యుంటి నీదు ముక్తి ప్రసాదించు దేవా. విపరీత యుంటి నీదు ముక్తి ప్రసాదించు దేవా. ప్రభువా నీవే నాకు శరణం, ఆశ్రయించితి మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. మరణ ఛాయలు నాపై క్రమ్ముకొనెను, కరుణించి నీ దివ్య కాంతి నిమ్ము. చెదారిన ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. చెదారిన నీదు ప్రతిరూపం నాపై సరిచేసి ముద్రించు దేవా. ప్రభువా ఆశ్రయించితి నీ దివ్య చరణం. నీ న్యాయ విధులన్నీ భంగ పరచి, గాయ పర్చితి నిన్ను అపరాధినై. నీ న్యాయ విధులన్నీ భంగ పరచి, గాయ పర్చితి నిన్ను అపరాధినై. పరితాప మును బొందు చుంటి నాదు పాపంబుల్
క్షమించు దేవా పరితాప నాదు పాపంబుల్ క్షమించు దేవా ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ దివ్యా చరణం పాప భారము తోడ అరుదించితి సేద దీర్చుము శాంతి జలమూలతో పాప సేదా దీర్చుము శాంతి జలమూలతో నీ ప్రేమ రుధిర స్రవంతి శాపభారంబు తొలగించు దేవా నీ ప్రేమ శాపభారంబు తొలగించు దేవా ప్రభువా నీవే నాకు శరణం ఆశ్రయించితి నీ దివ్య చరణం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందు నట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం అటు రీతిగా నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తరం రీతిగా 53వ సంకీర్తనను చదువుకుందాము. ఉత్తర ప్రత్యుత్తరం రీతిగా 53వ కీర్తనను చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నాడు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనక నీ వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ
యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. లెంట్లోని 19వ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు శ్రీమతి మోటూరి ఝాన్సీ పరంజ్యోతి గారు చదువుగా విందము. లెంటులోని 19వ రోజుకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము 21 లోకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఈ వాక్యము ఎంత పర్యంతం. ఈ దినం దైవ వర్తమానం అందించడానికి గాను మన మధ్య ప్రియులు డాక్టర్ గంటా వరప్రసాద్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్గా, అలాగే ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వైద్య సేవలో, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ఇటువంటి గొప్ప ఆధిక్యతలు ప్రభు నామంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు అందుకుంటూ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో గొప్ప ఘనమైనటువంటి వైద్య సేవలు ముందుకు వెళుతూ దేవుని పరిచర్యలో గడిచిన కొన్ని సంవత్సరాల నుండి మన వెస్ట్ ప్యారిష్లో ఈ లెంటు ధ్యానాల్లో దైవ వర్తమానాల ద్వారా సంఘంలో ఒక గొప్పని ఆశీర్వాదాన్ని అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రియులు డాక్టర్ గంటా వరప్రసాద్ గారు ఈ దినాన్ని దైవ వర్తమానం అందించునై ఉన్నారు. కనుక వారికి ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి డాక్టర్ గారు మనందరికీ బాగా వెస్ట్ ప్యారిష్ పరిచయస్తులు. అలాగనే ఈ మధ్యకాలంలోనే ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ కూడా వారు అందుకోవడం జరిగింది. అలాగనే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గొప్ప అభినందనలు కూడా డాక్టర్ గారు అందుకోవడం జరిగింది. ఇటువంటి ఆధిక్యత ప్రభు నామంలో ఎన్నెన్నో వారు అందుకుంటూ దేవుని పరిచర్యలు కూడా బలంగా వాడబడుతున్నటువంటి ప్రియులు డాక్టర్ గంటా వరప్రసాద్ గారి దినాన్ని దైవార్థమానం అందించునై ఉన్నారు. దైవ సందేశాన్ని ముందుగా మనందరం కలిసి మనకిబడినటువంటి శిలువ ధ్యాన కీర్తన పుస్తకంలో నుండి 36వ కీర్తన, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ.
ఈ కీర్తన పాడుతూ చివరి చరణములు నిలబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. 36వ కీర్తన శిలువ ధ్యాన కీర్తన పుస్తకంలో నుండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్య పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్య కల్వరిలోని ప్రేమ, మరణము కంటే నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్య మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఏనాడు ఎడబాయదు, విడనాడని ప్రేమది, ఏనాడు ఎడబాయదు. ఆశ్చర్య ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ.
ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన జాలిని చూపిన ప్రేమ నాకై పారుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే నాకై పారుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. క్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, సంఘ కాపురైనటువంటి ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ దత్తాల జేసుదాన గారికి, అలాగే బిషప్ సెంట్రల్ సినడ్కి అయినటువంటి రైట్ రెవరెండ్ బాబురావు గారికి, అడిషనల్ పాస్టర్ రెవరెండ్ తిమోతి రోహిత్ గారికి, పిసిసి చైర్మన్ అండ్ ఈసీ మెంబర్ ఏఎల్సి మాథ్యూస్ గారికి, ప్యారిష్ ట్రెజరర్ నిరంజన్ గారికి, మరియు పీసీ సభ్యులకు, డీకన్స్కి, చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. నిమిత్త మాత్రమే నేను మీ మధ్య నిలబడుటకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. మెసేజ్కి వెళ్ళక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన జీవాధిపతి, ఈ లెంట్ కాలంలో 19వ రోజున మిమ్మల్ని ధ్యానించుటకు నీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమాత్రము మీ సన్నిధికి రాతగని మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు, హత్తుకున్నారు, ముద్దాడారు. శాశ్వతమైన నిత్య రాజ్యమునకు మమ్మల్ని వారసులు చేసిన విధానమును బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన రక్షణ భాగ్యము నుండి ఎంత పొగిడినా, ఎంత కీర్తించినా తక్కువే ప్రభువా. అటువంటి గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. సంఘమును చక్కగా నడుపుటకు సంఘ కాపురులకు ఇచ్చిన ఆత్మీయ జ్ఞానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘములో నిలబడుట మీ యొక్క దైవచిత్తమై ఉంటుండగా నిమిత్త మాత్రమే నేను సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యం బోధించుటకు ఈ యొక్క రెండంతల ఆత్మను కుమ్మరించమని మన ప్రాణనాథుడు ఆత్మల కాపురైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ గొప్ప సెంటినరీ సెయింట్ మాథ్యూస్ చర్చిలో నిలబడి వాక్యం పరిచర్య చేయుట దేవుడిచ్చిన గొప్ప ధన్యత. దిస్ ఇస్ ఎన్ యూనిక్ చర్చ్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. మన చర్చిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చెస్ అన్నిటిలో కూడా ఇది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి సంఘముగా నేను ఇప్పుడు పరిగణిస్తాను. దాదాపు 115 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ సంఘాన్ని నడుపుతున్నటువంటి యొక్క సంఘ కాపర్లకి, డీకన్స్కి, పీసీసీ మెంబర్స్కి దేవుడు ఎంతగానో తోడ్పాటుగా ఉంటూ ఈ యొక్క క్లిష్ట కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుపుతున్న వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఇక్కడ నిలబడటం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, స్టాండింగ్ బిఫోర్ ఏ అగస్ట్ క్రౌడ్. మీ యొక్క విఘ్నులైన, ఎంతో జ్ఞానము కలిగిన, బైబిల్ జ్ఞానము కలిగిన మీ మధ్య నిలబడడం నేను నిమిత్త మాత్రం నేను ఈ విధంగా నిలబడి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క
19వ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి భాగములో అంశము మత్తులు కాకుడి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. చూడండి, చదవబడ్డ భాగంలో 21వ అధ్యాయం లూకా సువార్తలో ఒక ఉపమానాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దానిలో అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించినప్పుడు వసంతకాలం అనగా సమ్మర్ వస్తుందని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే అంశాన్ని మనకున్నటువంటి 4 సువార్తల్లో 3 సువార్తల్లో రాయబడింది. గమనించినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 28 నుంచి 31 వరకు, అదేవిధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 32 నుంచి 35 వరకు ఈ ఉపమానం చెప్పబడింది. అంటే 3 గాస్పల్స్లో ఉన్న 4ట్లో 3 చోట ఈ యొక్క ఉపమానాన్ని ప్రభువు గారు తెలియచేయగా ఈ యొక్క సువార్తికులు రాసినట్లు మనం గమనించాలి. దీనికి ముందుగా నేను ఇంకొక వచనం మీకు చూపిస్తాను. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనములో అక్కడ ఒక అంజూరపు చెట్టును ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు, ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇక్కడ వాస్తవంగా జరిగినటువంటి అంశాన్ని క్రీస్తు వారికి చూపిస్తూ ఉన్నాడు. దీన్ని ఈ 2 అంశాలలో, ఒకటి ఉపమానం, ఒకటి వాస్తవం, 2 అంశాలలో అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాం. ప్రభువు ఎందుకు వీటిని ప్రత్యేకంగా తన శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి జనాంగానికి ఉపమాన రీతిగా, శిష్యులకేమో ఈ యొక్క బేతనీ నుండి వస్తున్నప్పుడు చూసినటువంటి అంజూరపు చెట్టుని ఆయన చెప్తూ ఉన్నాడన్నది మనం ఈ సాయంకాలం వేళ కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫిగ్ ట్రీ ఇన్ ఇజ్రాయెల్స్ లైఫ్? బైబిల్ గ్రంథం మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 3 చెట్ల గురించి ఎక్కువగా రాయబడింది. మరి ముఖ్యంగా అంజూరపు చెట్టు, అదేవిధంగా ఒలివ చెట్ల గురించి రాయబడింది. ద్రాక్ష వల్లి గురించి అయితే ప్రభువారు మన విశ్వాసుల కొరకు ఎట్లా రాశాడో అది మనకు తెలుసు. అది న్యూ టెస్టిమెంట్లో ఎక్కువ చూస్తాం, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చూస్తూ ఉంటాం. బట్ if you concentrate and meditate on the Old Testament also, you know the value of fig tree in the Israel life. అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ యొక్క జీవన విధానానికి, ఆ యొక్క రేసునకు సంబంధించి సాదృశ్యంగా పోల్చబడినటువంటి చెట్టుగా మనం పరిగణించాలి. ఎవరైనా ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళినట్లయితే, when I went there in 2007, ఇశ్రాయేల్ దేశంలో ప్రతి గృహములో స్థలం ఉన్నట్లయితే అంజూరపు చెట్టు, ఒలివ చెట్లు వేసుకుంటారు. బహుశా అంజూరపు చెట్టు గురించి ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే, అంజూరపు చెట్టు అన్ని దేశాల్లో పెరగదు. దట్ సాయిల్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్ ఆఫ్ ఫిగ్. అటువంటి చేత వాళ్ళకి ఖచ్చితంగా మనకు పండినట్టు వరి వాళ్ళకి పండదు. ఒక్కొక్క దేశ వాతావరణాన్ని బట్టి అక్కడ క్రాప్ వస్తూ ఉంటున్నది. అలాగే ఒలివ్ ప్లాంట్స్ కూడా మన దేశంలో దొరకవు, పెరగవు కూడా. వారి దేశంలో ఈ 2 విరివిగా ఉంటాయి. గెచ్చమైన తోటలో మనం వెళ్ళి చూసినట్లయితే పెద్ద పెద్ద ఒలివ చెట్లు చూస్తాం. వారికి అది పెద్ద క్రాప్ లాగా అనిపిస్తూ ఉంది. అంజూరపు చెట్టుని ఆయన ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగమునకు పోలికగా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉపమానం చెప్తూ, ఇందాక నేను తెలియచేసినట్లు మార్కు, మాథ్యూలో అంజూరపు చెట్టుని చూడుడి అన్నాడు. వేరేజ్ లూకా ఫర్దర్గా కొంచెం ముందుకు వెళ్తూ అంజూరపు చెట్టును సమస్త వృక్షములను చూడుడి అన్నాడు. కాస్త మీరు అది జాగ్రత్తగా గమనించాలి. లూకా ఎందుకు ఆ విధంగా రాస్తూ ఉన్నాడు అంటే, అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ జనాంగమునకు సంబంధించి ఉండగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వృక్షాలు కూడా అదే కాలంలో ఆ యొక్క దేశ వాతావరణాన్ని బట్టి వేసవి కాలంలో చిగురించడం మొదలు పెడతాయి. కాబట్టి మిగతా వృక్షాలను కూడా విశ్వాసులు, అన్ని జనాంగం నుంచి వచ్చినటువంటి మనము కూడా గమనించాలి అని లూకా భక్తుడు, వైద్యుడు ఆయన, కొంచెం ఎక్కువగా తను క్రోడీకరించి రాస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఉన్న తేడాన్ని మనం గమనించాలి. మనందరికి కూడా అన్వయిస్తూ ఈ యొక్క ప్యారబుల్ని ఆయన చెప్తున్నాడు. ప్రభువు బోధలు ప్రత్యేకమైన బోధలు. ప్రపంచ చరిత్రని గతి మార్చినటువంటి బోధకుడు ఎవరు అని అంటే, ఈవెన్ స్కాలర్స్, జీనియస్ పీపుల్ అండ్ ఈవెన్ ఆల్సో సైంటిస్ట్ డెఫినెట్లీ బిలీవ్
the Jesus Christ preachings are excellent and they change the life of so many people. ఆయన యొక్క బోధలు ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసి ఒక దేశానికి స్వాతంత్రం తేవడమే కాదు, వారి జీవితాన్ని మలుచుకొని ఆ సమాజాన్ని మార్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు, అంతేకాదు సర్వేపల్లి రాధాకృష్ణన్, స్వామి వివేకానంద్, వీళ్ళందరికీ కూడా బైబుల్ చదివి, న్యూ టెస్టిమెంట్ చదివి తమ యొక్క జీవితాన్ని మలుచుకున్నట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఇక ఉపమానాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఉపమానం అనగా అది ఒక ఎగ్జాంపుల్. మన బోధకులు కూడా అనేక సార్లు టు అండర్స్టాండ్ ద మెసేజ్ వెరీ ఈజీలీ ఆల్వేస్ క్రైస్ట్ గివ్స్ ఎగ్జాంపుల్స్ అంటే ఉపమానాన్ని లేకపోతే పారబుల్ని ఇస్తూ, ఇప్పుడు గుడ్ సమారిటన్ స్టోరీ మనందరికీ తెలుసు, మంచి సమరయుడు స్టోరీ, దట్ ఈస్ ఎ ఉపమానం. అంతేగాని అది నిజంగా జరిగిందని మనం భావించకూడదు. ఎవరు మంచి సమరయుడు అని అంటే అక్కడ లేవీయుడు కాదు, పరిసయ్యుడు కాదని ప్రభు తెలియచేసినటువంటి ఉపమానాలు ప్రతి చోట ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఆయన ఉపమానాలు చెప్పాడు. అదే ఇక్కడ చూస్తే మార్కు సువార్తలో వాస్తవంగా ఉన్నటువంటి అంజూరపు చెట్టుని ఆయన కనుగొన్నాడు. ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలాలు లేవు, దాన్ని శపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వాటికి వీటికి ఆయన ఆ విధంగా పోలుస్తున్నాడో మనం గమనించాలి. అంజూరపు చెట్టు నేను చెప్పినట్లుగా అది ఆ యొక్క ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు లేకపోతే ఇశ్రాయేల్కి పోలికగా చెప్పమట్టట్లు మనం చూడాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే 4 సువార్తల్లో మనం క్రోడీకరించుకుంటే ఒక అంశం 4 సువార్తికులు రాశారు, ఒక అంశం 3 సువార్తికులు రాశారు, ఒక అంశం 2 సువార్తికులే రాశారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా రాయిస్తున్నాడు అనగా హీ వాంట్స్ టు గివ్ మోస్ట్ ప్రయారిటీ టు ద థింగ్ విచ్ రిక్వైర్స్. అంటే ఏది దేనికి ప్రాముఖ్యత మనం ఇవ్వాలో పరిశుద్ధాత్ముడి దేవుడి దృష్టిలో రాయబడింది, దాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేయాలి, దాని మీద మనం ఆనుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటిగా 4 సువార్తల్లో మనం చూస్తే క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి రాయబడింది. 3 అంశాలు రెండవ రాకడ గురించి రాయబడ్డాయి 3 సువార్తల్లో. ఇప్పుడు మనం చూసింది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ ఐ హ్యావ్ షోన్డ్. అండ్ 2 ది క్రీస్తు యొక్క జననం గురించి మత్తయి అండ్ లూకా రాశారు. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో, వాట్ ఎవర్ బుక్ యూ రీడ్ అదర్ దాన్ బైబిల్, ఆల్సో ఇన్ యువర్ స్టూడెంట్ డేస్ ఆర్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ డేస్ ఆర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఒక సబ్జెక్టుని 4-5 సార్లు చదివాము అని అంటే దాన్ని ఇంపార్టెంట్ అని ఆ రచయిత తలుస్తూ ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి దేవుని దృష్టిలో అత్యంత ప్రధానమైనది, మానవ కోటికి కావలసినది క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. శిలువ మరణ పునరుద్ధానములు లేనిదే క్రైస్తవమునకు ఆధారము లేదు. ప్రపంచ గతిని మార్చినటువంటిది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు కానీ ఆయన యొక్క జన్మము కాదని మనం, హిస్ బర్త్ ఈజ్ స్పెక్టాక్యులర్ అండ్ మిరకల్, నో డౌట్. దానికంటే మన జీవితాలలో ఆయన యొక్క మరణము ద్వారానే ప్రతి మనిషికి రక్షణ లభించి నిత్య జీవమునకు వెళ్ళాము. కనుక ద పర్పస్ ఆఫ్ ద క్రైస్ట్ కమింగ్ ఆన్ టు ద ఎర్త్ టు గివ్ సాల్వేషన్ టు ఎవ్రీ సిన్నర్. నో వన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. ఎవరు కూడా పాపము నుంచి దూరముగా ఉన్న వ్యక్తి కాదు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు పాపి. కనుక దేవుని దృష్టిలో ఆ పాపమును పోగొట్టుకున్నట్టుకై ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకమును కేతించి దైవ నరుడుగా శిలువ మరణం పొంది మనందరికీ పరలోక రాజ్య స్వాస్థ్యం అనుగ్రహించినట్టుగా వాక్యం ఎరిగిన మీరందరూ తెలుసు. దాన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే దట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ టు గెట్ ద సాల్వేషన్. యేసుక్రీస్తు యొక్క జననాన్ని, క్రిస్మస్ని చాలా బాగా చేసుకుంటాం, మంచిదే. దట్ నెవర్ బీన్ ఏ ఫాల్ట్ ఎట్ ఆల్. బట్ అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాం మన సంఘములో, మన లోదరన్ డినామినేషన్లో పర్టికులర్లీ 40 days లెంట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. మనం నిష్టగా 6:30 కల్లా రావడం, వినటం ఎంతో ఇదిగా ఆత్మీయంగా ఎదగడానికి ఈ యొక్క బోధలు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఒక మంచి కట్టడ ఈ యొక్క సంఘాల్లో ఉండడాన్ని నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. ఈ అంజూరపు చెట్టు చిగురిస్తుందనగా మనం దాని వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే దాని గురించి వస్తున్న చిహ్నం ఏంటి అంటే ప్రభు అక్కడే చెప్పాడు, వసంతకాలము సమీపిస్తుంది అని. దట్ ఈస్ ఇన్ రిలేషన్ టు ద ట్రీ. చెట్టును చూసినప్పుడు మన ఇళ్ళ దగ్గర కూడా మనం కూడా గమనిస్తే ఎండాకాలం మొదలవుతున్నప్పుడు చెట్లు ఆకులు రాలిపోయి కొత్త ఆకులు రావడం, చిగురు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే దిస్ స్టార్ట్స్ ది సమ్మర్ లైక్ దట్ మనం అనుకుంటున్నాం. కాబట్టి అది జరుగుతున్నప్పుడు మీరు ఏం గమనిస్తున్నారు? మీరు ఈ సంగతులు చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని
తెలుసుకునిడి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ది ఇన్ఫరెన్స్ గాడ్ వాంట్స్ టు గివ్. అది మనం గ్రహించాలి. వై హీస్ కంపేరింగ్ దట్ ఫిగ్ ట్రీ లైక్ దిస్. ఇశ్రాయేలు దేశములో వారు చిగురించడం మొదలుపెట్టినప్పుడు ఆ యొక్క క్రీస్తు రాకడా లేకపోతే దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు మనందరి కొరకు రాయించాడు. బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలు గమనిస్తూ బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి. వై క్రిస్టియానిటీ ఈజ్ సో పవర్ఫుల్ దాన్ ది అదర్ రిలీజన్స్, అదర్ బుక్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పగలిగిన ఒకే ఒక అంశం, ఇది రుజువు ఉన్నటువంటి చరిత్ర అనగా జరిగిపోయిన దాన్ని మనం చరిత్ర అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఇందిరాగాంధీని చూడకపోవచ్చు, నెహ్రూ గారిని చూడకపోవచ్చు, రాజీవ్ గాంధీని చూడకపోవచ్చు. బట్ ఈ భారతదేశాన్ని ఎక్కువ కాలం నెహ్రూ కుటుంబం పరిపాలించిందని మా తరం వారం, మాకంటే ముందు ఉన్నవారు, తర్వాత వచ్చిన వారు కూడా చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. చరిత్ర అంటే వాస్తవంగా జరిగిన దాన్ని రాయడం. బైబిల్ ఎటువంటి మిత్ అంటేనేమో మిథ్య అని, అంటే ఊహించి రాసేది మిథ్య. అందుకని మోస్ట్ ఆఫ్ ది గ్రీక్ మైథాలజీ అంటాం. గ్రీక్లో ఉన్నటువంటి దాన్ని ఒక పురాణం, అది ఊహించి రాయడం, ఇలా జరిగి ఉండొచ్చు అని. కానీ బైబిల్లో మొదటి పేజీ ఆది కాండము నుంచి చివరి వరకు అంటే రెవల్యూషన్, సెకండ్ కమింగ్ గురించి ఇంకా దట్ ఈజ్ నాట్ హిస్టరీ. ముందు జరిగినవన్నీ కూడా ఒక చరిత్రగా లిఖించబడ్డాయి. అది మనం గ్రహించాలి. టు నో ది సబ్స్టెన్స్ ఇన్ ద బైబుల్ ఆర్ మిస్టర్ ఇన్ ద బైబుల్, యూ షుడ్ నో ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క చరిత్రను మనం గమనించాలి. అప్పుడు మనకి ఒక ఆధారం దొరుకుతుంది. ఎవరైనా నిన్ను మాట్లాడినప్పుడు నువ్వు చెప్పడానికి కూడా బాగుంటుందని మనం గమనించాలి. దేవుని రాజ్యం సమీపమాయనంటే రెండవ రాకడ సమీపమైందని మీరు గ్రహించండి, తెలుసుకొనండి అని తెలియచేస్తున్నాడు. బైబిల్ గ్రంథం అనేక సార్లు చదివిన మిమ్మల్ని ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు మొదటి జననం గురించి ఎక్కడ రాయబడింది ఎక్కువగా? వెరీ సింపుల్ ఆన్సర్ ఈస్ పాత నిబంధన గ్రంథంలో అనేక ప్రవక్తల ద్వారా చెప్పబడింది. కానీ రెండవ రాకడ గురించి ఎక్కడ రాయబడింది? ఇఫ్ యూజ్ యువర్ కామన్ సెన్స్, తప్పకుండా కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిందని మనం చెప్పగలం. బట్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలోనే ఎక్కువసార్లు రాయించాడు. మొదటి ఆగమనము కంటే రెండవ ఆగమనం గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక గ్రంథాల్లో రాయబడింది. ఐ విల్ టెల్ దట్ నెంబర్. రెండవ రాకడ గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే పాత నిబంధన గ్రంథంలో 1845 సార్లు రాయబడింది. 1845 సార్లు. 345 సార్లు న్యూ టెస్టిమెంట్లో రాయబడింది. అంతేకాదు న్యూ టెస్టిమెంట్లో అంటే కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు రాయబడ్డాయి. దానిలో 318 వచనాలు రెండవ రాకడ గురించి రాయబడ్డాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 260 అధ్యాయాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉండగా 318 వచనాలు రెండవ రాకడ గురించి రాయడాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క 11వ అధ్యాయం 12 నుంచి 14 చదివినప్పుడు అది ఎండిపోయినట్లుగా నెక్స్ట్ వర్సెస్లో మనం చూస్తాం. ఆయన ఆ విధంగా చెప్పడానికి, దాన్ని పోల్చడానికి ఏమిటి కారణం? వై హీఈస్ కంపేరింగ్ ది రియల్ ఫిగ్ ట్రీ దేర్ అండ్ హియర్ ఈజ్ మెన్షనింగ్ ఏ ప్యారబుల్. ఈ ప్యారబుల్ని చూసినప్పుడు ముందు రాబోయే తరం అనగా మనం 2000 సంవత్సరాల క్రితం మనం లేము, మనము కూడా గ్రహించడానికి when it is blossoming, you just assess that the kingdom of God is coming. దేవుని రాజ్యము సమీపమైంది అని మీరు గ్రహించండి, అలాంగ్ విత్ ది ఇజ్రాయెలైట్స్. అది అందుకనే లూకాసు వార్తలు ఏం రాశాడు? సమస్త వృక్షాలు, అంజూరపు చెట్టు తీసేయండి, అది వాళ్ళకి సంబంధించి. మనం ఏ అయితే వృక్షాలు చిగురిస్తున్నాయో అని మనం వసంతకాలం సమీపించిందని అనుకుంటున్నామో, ఆ విధంగా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ వర్ గివెన్ ఇన్ ద బైబుల్. అవి మనం తెలుసుకోవాలి. కొన్ని చిహ్నాలు బైబిల్ గ్రంథంలో చూపబడ్డాయి. ఆ చిహ్నాలు జరుగుతున్నప్పుడు దాన్ని పోలిగ్గా ఆయన చెప్పాడని మనం ఈ సందర్భంగా
గ్రహించే వారమై ఉన్నాం. అయితే ఆ అంజూరపు చెట్టు గురించి నేను చెప్తాను కొంతసేపు. మార్కు సువార్తలో చెప్పబడినటువంటి అది వాస్తవం. ఆ చెట్టును ఆయన చూపించాడు, పండు లేవు, దాన్ని ఎవరు తినకుండా ఉండుగాక అని శపించాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. చరిత్రలో చూస్తే బైబిల్ గ్రంథములో దెర్ ఆర్ 4 కింగ్డమ్స్, 4 మహా సామ్రాజ్యాలు ఈ యొక్క ప్రపంచాన్ని ఏలాయి. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదియ పారసిక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. బాబిలోనియన్, మాదియ పారసిక, గ్రీక్ అండ్ రోమన్. క్రైస్ట్ ఉన్న టైంలో రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతూ ఉందని మనకు తెలుసు. రోమాకు ఉన్నటువంటి చక్రవర్తిని సీజర్ అనేవాడు పరిపాలిస్తున్న రోజుల్లో ప్రభువారు సిలువ వేయబడ్డట్టుగా మనం బైబిల్ చదివితే అర్థం చేసుకోగలం. బాబిలోనియన్ కింగ్డమ్ని నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, మనం ఈ విషయాలు రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంత గ్రంథాల్లో మనం అధ్యయనం చేయవచ్చు. ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చాడనగా క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో బాబిలోనియన్ కింగ్ అయినటువంటి నెబుకద్నెజరు తన సైన్యముతో ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వారందరినీ చెరగొనిపోయాడు. ఇశ్రాయేల్ జనాంగమును ఆ యొక్క బాబిలోనియన్ కంట్రీకి తీసుకొని వెళ్ళాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలుని బబులోనియ దేశమునకు చెరగా స్త్రీలని, పురుషుల్ని, యువకుల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఆ దేశంలో ఒక బానిసలుగా వారిని ట్రీట్ చేశాడు. ఆ తర్వాత 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీరు ఇర్మియా గ్రంథంలో ఈ విషయాలను చూస్తాం. వారు మరలా ఇశ్రాయేలు దేశమునకు వచ్చారు. అప్పుడు యెజ్రా, నెహెమ్యాల ఆధ్వర్యంలో యెరూషలేము పట్టణం కట్టబట్టం, ప్రహరీ కట్టబట్టం. ద టెంపుల్ వాజ్ ఆల్సో రీకన్స్ట్రక్టెడ్. ఆ యొక్క మందిరం, సొలొమోను కట్టినటువంటి మందిరం ఆ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు పడగొట్టి వెళ్ళిపోయాడు. ఇది మనం తెలుసుకోవాలి. అక్కడ 70 సంవత్సరాలు చెరగా ఉన్న తర్వాత వచ్చారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫిగ్ ట్రీ విచ్ వాజ్ కర్స్డ్ హియర్? ఈ యొక్క ఫిగ్ ట్రీని ఆయన శపించడానికి కారణం ఏమిటంటే, మీరు గమనించి సిలువ మరణానికి ఆయన ట్రయల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఒక మాట అంటారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ దే ఇన్వైటెడ్ ది కర్స్ ఫ్రమ్ ది గాడ్. అంటే క్రీస్తుని గ్రహించక, క్రీస్తును మెస్సయాని గ్రహించని వ్యక్తులు సిలువ వేయమని కేకలు వేస్తూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా. కానీ దే ఇన్వైటెడ్ దే కర్స్. అందుచేత దిస్ ఫిగ్ ట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది కర్స్ విచ్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ లేటర్ డేస్. ఆ యొక్క రోజులలో వారికి కలిగినటువంటి, వారే పిలుచుకొని శాపాన్ని పొందినటువంటి దానికి సాదృశ్యంగా ఈ యొక్క ఫిగ్ ట్రీ మార్కు సువార్తలో రాయబడ్డటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగా శపించబడిందో ఇశ్రాయేలు జనాంగం శపించబడుతుంది అని ప్రభు వారికి తెలియచేశాడు. వాట్ హీ హెస్ సర్చ్డ్ ఫర్ దేర్. అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? అంజూరపు చెట్టుకున్నటువంటి ఫలాలు చాలా ఫలభరితమైనవి, చాలా ఆరోగ్యకరమైనవి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. సగం రోగాలు మనుషులకు రాకుండా చేయడానికి ఆ యొక్క ఫలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. కానీ ఆ ఫలాలు ఉన్నాయా లేవని ఆయన చూశాడు. బట్ హీ హ్యాస్ నాట్ ఫైండ్ ఎనీ ఫ్రూట్ ఆన్ ది ట్రీ. తర్వాత వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మార్కు సువార్తలో ఆయన సాయంకాలం అయినప్పుడు మరలా తిరిగి వస్తున్నప్పుడు చూస్తే ఆ శిష్యులు కనుక్కున్నారు, ఆ యొక్క అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా చూస్తారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఆ యొక్క బైబిలు ఎప్పుడు మర్మంగా రాయబడ్డటువంటి గ్రంథం. యు నెవర్ సీ ఇన్ ఏ లిటరరీ మీనింగ్. అంటే అక్షరార్థంగా ఎప్పుడు మనం అర్థం చేసుకోకూడదు. ఆత్మీయ భావం ఏమిటో వెతకాలి. అక్కడ దాగి ఉన్నటువంటి మర్మం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు క్రీస్తు శకం 30వ సంవత్సరంలో శిలువ మరణం పొందారు. పొందిన తర్వాత ఆ యొక్క ఈ యొక్క శాపం వెంటనే రాలేదు. కానీ అక్కడ అంజూరపు చెట్టు మరుసటి రోజు యూ హ్యావ్ టు ఎంఫసైజ్ దట్, దాన్ని నొక్కి ఒక్కానించాలి. ఆయన అనగానే ఎండిపోలేదు. నెక్స్ట్ డే
ఎండిపోయినట్టు. వై హ్యాస్ గివెన్ 1 day టైం టు దట్? 40 సంవత్సరాలు ప్రభువు వారి కృప చూపించాడు. 40 సంవత్సరాలు అనేక మంది ఆయన శిష్యులు ఆ దేశంలో సంచరిస్తూ యొక్క సువార్తను ప్రకటించారు. బట్ దేర్ ఐస్ ఆర్ నాట్ ఓపెన్, దేర్ ఇయర్స్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ ఎట్ ఆల్. అందుచేత వాళ్ళు ఏమైంది, ప్రభువు చనిపోయిన 40 సంవత్సరాలుగా, అనగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చి మరలా వారందరినీ అనేక దేశాలకి కొనిపోయాడు. దే ఆర్ స్కాటర్డ్ త్రూఅవుట్ ది వరల్డ్, అంటే ప్రపంచం మొత్తం. అక్కడ 70 సంవత్సరాలు కేవలం బబులోను రాజ్యమునకు మాత్రమే వెళ్ళారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 70 సంవత్సరాలలో క్రీస్తు చనిపోయిన 40 సంవత్సరాలకి అనేక మంది ఆ యొక్క కొద్ది సమయంలో ఆయన శిష్యులు బోధించారు. అనేక మంది దైవజనులు బోధిస్తున్నా దే నెవర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ మెస్సయ్య. అందుచేత వీరందరూ ఏం చేశారు, ప్రభు టైటస్ని వాడుకుంటూ, అంటే తీతు చక్రవర్తి అంటాం, ఆ చక్రవర్తి ద్వారా హింసింపబడి దే హ్యావ్ బీన్ స్కాటర్డ్ త్రూఅవుట్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియాకి కూడా వచ్చారు వాళ్ళు. మీ అందరికీ తెలుసు. ఇఫ్ యూ గో త్రూ ద పేపర్స్, మీడియా ఇవన్నీ చూస్తుంటే అప్పుడు ఆ మధ్య కసబ్ అనేవాడు బాంబేలో మ్యాసకర్ చేశాడు. దేర్ కాన్సెప్ట్ ఇస్ టు కిల్ ద జ్యూస్. డార్బిన్ పాయింట్లో ఉన్నటువంటి జ్యూస్ని చంపడానికి వచ్చినటువంటి టెర్రరిస్టులు ఆ సమయంలో అక్కడ చాలామంది జ్యూస్ని చంపాలని ప్రయత్నం చేశారు. కొంతమందిని చంపేశారు, కొంతమంది తప్పించుకొని వెళ్ళారు. అది మనందరికీ తెలుసు. ఇట్ హ్యాపెన్ జస్ట్ 10 years బ్యాక్ వెన్ మన్మోహన్ దేశాయ్ ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ విధంగా ఉన్నటువంటి యూదుల యొక్క చరిత్రని మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే 41 రోజు దినం ఆ చెట్టుకి ఇచ్చినట్లుగా ఒట్టి ఆకులు మాత్రమే చూశాడు. అక్కడ ఉన్నారు పాత నిబంధన గ్రంథాన్ని బాగా చదివినటువంటి పరిచయులు, శాస్త్రులు ఉన్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ రిచువల్స్, నాట్ స్పిరిచువల్ లైఫ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? రిచువల్స్ అంటే ఒక మతపరమైన ఆచారాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితం వారిలో లేదు. అందుకని ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలభరితమైనటువంటి జీవితం లేదు. అందుచేత వారు శపించబడ్డట్లుగా మనం, హీ హ్యాస్ గివెన్ నియర్లీ 40 years గ్రేస్ ఫర్ దెమ్ టు రిపెంట్. తెలుసుకోలేకపోయారు. అందుచేత వారు ప్రపంచం నలుమూలలకి వెళ్ళిపోయి ఎప్పుడు మరి తిరిగి వచ్చారు అది కూడా రాయబడి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అవి మాటలు చూస్తారు. జస్ట్ నోట్ డౌన్, ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అండ్ నాట్ మోర్ దెన్ 10 minutes ఐ విల్ టేక్. కాబట్టి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో రాయబడ్డట్లుగా వారు తిరిగి వారి దేశానికి రాగలిగారు. మనకు భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే వారికి 1948లో May 14th స్వాతంత్రం వచ్చింది. తిరిగి వారు క్రమేపీ ఆ యొక్క దేశానికి రావడం మొదలుపెట్టారు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ బ్లాసమింగ్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ. వారు తిరిగి అంజూరపు చెట్టు చిగురిస్తుంది అని అనటానికి అది మొదటి చిహ్నంగా బైబిల్లో చెప్పబడింది. కాబట్టి 1948 ఈజ్ ద రీఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ. తర్వాత 1967లో జెరూసలేం తిరిగి, అంటే అంతకుముందు వేరే వాళ్ళ, మీరు వెళ్తే అక్కడ ఇజ్రాయేలులోనే కొన్ని పట్టణాలు ఇజ్రాయెల్ దేశంలో ఉంటాయి. యెరూషలేం పట్టణం మాత్రం పాలస్తీనా ఆధీనంలో ఉంటుంది. పట్టణం అంటే ఎస్పెషల్లీ దట్ రాక్, అబ్రహాము బలి ఇచ్చినటువంటి రాక్, అది పాలస్తీనా వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్ని ఎక్టోగానల్ స్ట్రక్చర్ అంటాం. మీరు చూస్తే యెరూషలేం పట్టణంలో డోమ్ ఉన్నది అదే. అది వారు ఆధీనంలో ఉన్నది. 1967లో ఇస్రాయెల్ దేశంలోకి అప్పగించబడింది, ఇస్రాయెల్కి అప్పగించబడింది. ఆ విధంగా ఎందుకు ఆ విధంగా దేవుడు చేస్తూ ఉన్నాడు అంటే, మరలా మనం కొన్ని విషయాలు చూస్తాం. ఈ వచనాలు, ఈ యొక్క అధ్యాయం మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి చదవండి. రోమన్స్ 11th chapter 5 నుంచి మిగతా వచనాలు చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అవి చదువుటితే ఎందుకు వారిని తిరిగి రప్పించాడు అనే మాట నేను ఒక మాట చూపించి ముందుకు వెళ్తాను. రోమా పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలలో, 5-6 వచనాలలో కింద 4వ వచనములో, బయలుకు మోకాల్లోని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అక్కడ పై భాగములో ఎలీషా ఆ యొక్క యెజబెలు స్త్రీకి భయపడి పారిపోయి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడు.
ఇశ్రాయేల్ పక్షాన పోరాడవలసిన వాడు, ఎందుకంటే అనేక మంది ప్రవక్తలను చంపారు, నీ భక్తులను చంపారని పైన చెప్తూ ఈ విషయాలు మీరు రాజుల గ్రంథంలో చూస్తారు. అయినప్పటికీ అప్పుడు ఆయన ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏలియాతో అంటున్నటువంటి మాటలు ఏంటంటే, బయలుకు మొక్కకుండా ఉన్నటువంటి శేషం మిగిలింది, ద రెమ్నెంట్స్ ఫ్రమ్ ది ఇస్రాయెల్, మిగిలి ఉన్నారు, వారితో నేను చేయిస్తాను, నువ్వు అధైర్యపడొద్దని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ కాలమున ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా శేషమును ఉంచుకున్నాడో, నేటి దినానంలో కూడా యూదులని శేషముగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఉంచుకుంటూనే ఉన్నాడు. ఆ దినాల్లో అనేక మంది యేసుక్రీస్తుని యూదులు వ్యతిరేకించినప్పటికీ కొంతమంది ఆయన్ని అనుసరించారు. ఎవరో కాదు, ఆయన శిష్యులు ఉన్నారు కదా, వారందరూ యూదులే. అలాగా జనసమూహంలో వచ్చినటువంటి యూదులు కూడా ఆయన అనుసరించారు. ఆ యూదుల ద్వారానే రక్షణ రావాలి. అది దట్ ఈస్ ద స్క్రిప్చర్ రిటన్ ఇన్ ది గాస్పెల్స్. యూదుల నుండే రక్షణ రావాలి. యూదులే ఆ యొక్క స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆ శేషం ఉంది అన్ని చూపించడానికి ఆ వచనాలు చూపించాను. కానీ ఎందుకు వారు అంత దుర్మార్గంగా ఉంటున్నారు, ఎందుకు క్రీస్తుని గ్రహించలేకపోతున్నారనే దాని మీద ఆ 7వ వచనములో, నేను నేటి వరకు దేవుడు వారికి అనగా ఇశ్రాయేలుకి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. నిద్రమత్తు కలిగినటువంటి కన్నులు ఇచ్చాడు. మన అంశం ఐ వాంట్ టు బ్రీఫ్ ఇట్. మత్తు అని అంటే అక్కడ చెప్పబడింది కింద వచనాలలో మనకి ఇవ్వబడిన భాగాల్లో, ఆహారం చేత ద్రాక్షారం చేత మత్తులు కాకుడి అని ఆ కింద వచనాల్లో ఉంటుంది మనకి ఇవ్వబడినటువంటి పాఠ్య భాగంలో. ఆ మత్తులు అని అంటే అక్కడ చెప్పబడింది, డోంట్ బీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రింక్, డోంట్ బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రంకెన్నెస్. అంటే మత్తు అనేది రకరకాలుగా ఉంటాయి. మనం నిద్ర ద్వారా వచ్చేటువంటి మత్తు అందరికీ వస్తుంది. అది నిద్రపోయిన తర్వాత, అలసట తీరిపోయిన తర్వాత మనం మేల్కొంటాం. బట్ యూ విల్ బి టోటల్లీ కాన్షియస్, నువ్వు స్పృహలోకి వచ్చేస్తావు. వేరేజ్ ఇన్ ఏ డ్రంకెన్ స్టేట్ అంటే మందు కొట్టిన వాడు ఎలా ఉంటాడు, వాడి చిన్న మెదడు పనిచేయదు, వాడి యొక్క చిన్న మెదడు పనిచేయదు కనుక బ్యాలెన్స్ తప్పుతాడు, క్యారెక్టర్ పోతుంది, రోడ్డు మీద పడిపోతాడు. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఆ మత్తు గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ విధంగా ఉన్నవాడు ఎన్నడూను దేవుని యొక్క బాటలోకి రాలేడు, వాడు మనోనేత్రములు ఎప్పుడూ తెరవబడలేవు. కానీ ఇక్కడ నిద్రమత్తు అని రాస్తున్నాడు ఎవరు, అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రికలో. కఠిన మనసు కలిగినటువంటి ఇశ్రాయేలు గురించి ఏం రాస్తున్నాడంటే, నిద్రమత్తు కొంతకాలం దేవుడే వారికి కలగ చేశాడు. ఎందుకు కలగ చేశాడో కూడా కింద వచనాలు ఉంటాయి. అది అన్యజనులకి దీవెనకరంగా మారబడింది. అన్యజనులు అంటే నువ్వు నేనే. ఈవెన్ దేవర్ పేరెంట్స్ మే బీ 4 or 5 years generation Christians, but never been a Jew. గలతీ పత్రికకి వెళ్తే అబ్రహాము సంతానం ఇశ్రాయేలుకి మూల పురుషుడు, ఆయన ద్వారా వచ్చిన వారందరూ యూదులు. కానీ అక్కడ ఒక మాట రాస్తాడు, క్రీస్తు ద్వారా మనము కూడా అబ్రహాము కుమారులే. నౌ ఆల్ ది పీపుల్ హూ వర్ సేవ్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ నౌ జూస్, దెర్ ఇస్ నో క్యాస్ట్ అండ్ రిలీజన్ అండ్ క్రీడ్. అందుచేత మనమందరం కూడా యూదులమే. కానీ ఆ యూదులకి కఠిన మనసు, నిద్ర మనసు కలగడం ద్వారా అన్యజనులకి సువార్త లభించినట్లుగా మనం చేస్తాం. ఒలీవ చెట్ల గురించి చెప్పబడింది బాగా. డోంట్ రీడ్ ఇట్ వెరీ ఫాస్ట్. ప్రతి వచనం జాగ్రత్తగా చదివితే ఈ అన్యజనులైనటువంటి మనకి ఇచ్చినటువంటి ధన్యతని అపోస్తలుడైన పౌలు అక్కడ మెన్షన్ చేస్తున్నట్టుగా మీరు గమనించాలి. కాబట్టి వారికి ఉన్న నిద్ర మత్తు తొలగిపోయి ఇప్పుడిప్పుడు సమ్ జూస్ ఇన్ ద ఇజ్రాయెల్ కంట్రీ ఆర్ రియలైజింగ్ జీసస్ ఈజ్ మెస్సయా, ఆయనే క్రీస్తు అని నమ్మిక కొంతమందిలో కలుగుతూ ఉన్నది. అలా కలుగుతుంది కనుక ఈ యొక్క దేశం ఫామ్ అవ్వడం, కొన్ని చిహ్నాలు ఇంకా 2వ రాకడలో ఏమేమి జరుగుతాయో 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసాం. అవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. కింద వచనాల్లో మనం చూస్తే రోమపత్రికలో అన్యజనుల ప్రవేశం పూర్తి అగునంత వరకు ఇశ్రాయేలులకి పూర్తిగా విమోచన రాదు. ఇంకొక మాట ఏంటంటే, ఇశ్రాయేల్ యొక్క ప్రవేశం పూర్తిగా జరగాలి. అంటే ఇశ్రాయేలు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారో వారందరినీ
ఆయన సమకూర్చబడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని దేశాల్లో ఉన్నారు. స్టిల్ ఇండియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ జూస్ ఇన్ సమ్వేర్ ఎల్స్. వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ ఉండి అవన్నీ ఇక్కడ వెళ్ళలేకపోతే వాళ్ళందరూ అన్ని దేశాల నుంచి వెళ్ళిపోయినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ సైన్ ఆఫ్ అసెసింగ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అంతేగాని పలానా తారీఖున వస్తాడు, పలానా సంవత్సరంలో వస్తాడని ఎక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. చిహ్నాలు మాత్రమే. ఆయనే అన్నాడు, ఆ గడియ నాకు కూడా తెలియదు అన్నాడు, తండ్రికి తప్పించి. మీ అందరికీ తెలుసు ఆ మాటలు. కాబట్టి డోంట్ బిలీవ్. వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, 2000 సంవత్సరాలకు వచ్చేస్తున్నాడు క్రీస్తు అన్నాడు. కర్నూలులో అయితే చాలామంది క్రిస్టియన్స్ అని తీసుకొని వెళ్ళిపోయారట ఓపెన్ ప్లేస్కి. కాబట్టి డోంట్ బిలీవ్ ఆల్ ద స్క్రిప్చర్, ద లేఖనాలే మనకి ఆధారం. ఎక్కడ కూడా బైబిల్లో ఆయన పలానా తారీఖు వస్తాడని మనకి ఎక్కడ రాయబడలేదు. బట్ దేర్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ హ్యాపెనింగ్. చిహ్నాలు జరుగుతున్నాయి కనుక మనం ఖచ్చితంగా నమ్మాలి. బైబిల్లో రాయబడినది. అందుకే నిన్న పాస్టర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పారు కింద వచనాల్లో. ఇక్కడ కూడా మనం చూస్తాం లోకాసు వార్త, ఆకాశం భూమి గతిస్తాయి, నా మాటలు మాత్రం గతించు. ఎప్పుడు గతించబోతున్నాయి? 2వ పత్రిక పేతురు గ్రంథంలోకి వెళ్తే అక్కడ రాయబడింది, ఆకాశం భూమి లయమైపోతాయని రాయబడి కదా. ఇవన్నీ 2వ రాకడలో జరగబోతున్నాయి. కానీ ప్రభువు మాటలు మాత్రం ఎన్నడూ లయము కావు. ప్రభు చెప్పిన మాటలే ఈ సువార్తికులందరూ బోధిస్తూ వచ్చారు. తర్వాత వచ్చిన అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనందరికీ ఆత్మీయ జ్ఞానం పెరుగుటకై అనేకమైనటువంటి మర్మాలు ఆయన తెలియచేస్తూ మనకు రాశారు. బైబిల్ మించిన గ్రంథం లేదని చెప్పడానికి ఏమాత్రం నేను సంకోచించను. ఎందుకంటే దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. మనం 2వ రాకడికి సిద్ధపడదాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి 2 విషయాలు మీరు గమనించి ఉంటారు. చంద్రుడు రక్తవర్ణుడయ్యాడు. ద బ్లడ్ మూన్ డే అన్నాం ఆ రోజు. అది ఎప్పుడో 100 సంవత్సరాలకు జరిగేది. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. ఐ థింక్ ఇట్ వాజ్ హ్యాపెన్ ఇన్ 2018. అంతకుముందు 2013లో జరిగింది. రక్తవర్ణుడు అవుతాడు. అది ఎక్కడ ఎక్కువ కనపడుతుందంటే మిడిల్ ఈస్ట్లోనే కనపడుతుంది. దట్ వాజ్ ఆల్సో రిటర్న్ యాజ్ ఎ సైన్ ఆఫ్ సెకండ్ కమింగ్. సునామీస్ బైబిల్ గ్రంథంలో ఎక్కడో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. మన ముందు తరం వాళ్ళు సునామీ అనే మాటే వినలేదు. భూకంపాలు విన్నారు, భూకంపాలు చూశారు, అనుభవించారు. కానీ సునామీ లాంటి విపత్కరమైనటువంటి భూకంపాలు సముద్ర గర్భంలో జరిగాయి. తెగుళ్ళు వస్తున్నాయి. 24 అధ్యాయాలు మనం చూస్తాం. తెగులు అంటే అది వచ్చిందంటే మెసకర్ అయిపోతాం, అంటే అంత మాస్గా చనిపోతాం. లాస్ట్ ఇయర్ చూడండి, కోవిడ్ అనేది మన ప్రపంచాన్ని వణికించినటువంటి తెగులు. కొన్ని తెగుళ్ళు కొన్ని వచ్చాయి, దాన్ని తెగులు అంటాం. ఎందుకనంటే వాటికి పేరు ఏం పెట్టాలో కూడా వైద్య శాస్త్రంలో లేదు. చూసి వాటికి ఫలాంది కనుక కోవిడ్-19 అనేటువంటిది వారు పెట్టడం జరిగింది. గత సంవత్సరం 2019లో డిసెంబర్లో కనుక్కున్నారు. కాబట్టి అది ఎంతమందిని మరణానికి అప్పగించిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మనిషికి అంతుపట్టని, వైద్య శాస్త్రానికి అంతుపట్టనటువంటి వ్యాధులు. ఒక వైద్యుడిగా నేను చెప్పగలను, అనేక మంది వైద్యులు తమ ప్రాణాన్ని కూడా కోల్పోయారు. యువర్ డిగ్రీ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. నేను గమనించాను నా యొక్క ఎక్స్పీరియన్స్లో. లాస్ట్ ఇయర్ అనేక మంది జనరల్ హాస్పిటల్లో చేరుతున్నప్పుడు, మొదట్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ లేదు. గవర్నమెంట్ టు అవాయిడ్ ఎక్స్ప్లాయిటేషన్ బై ది ప్రైవేట్ హాస్పిటల్స్ ఓన్లీ గవర్నమెంట్లోనే పెట్టారు. చూస్తే అనేక మంది పేషెంట్స్లో ఒక క్రైస్తవుడు మాత్రం ధైర్యంగా ఉండేవాడు. క్రైస్తవుల నిరీక్షణ ఉంది, నేను చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాననే నమ్మిక వారికి ధైర్యంగా ఉంది. మిగతా వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకుని ఉన్నా కానీ ప్రాణాన్ని నిలబెట్టుకోక ప్రతిదినం అధైర్యపడుతూ జీవించిన వాళ్ళని చూసాం. మనకున్నటువంటి హోప్, జీవము కలిగిన నిరీక్షణ ఒక మంచి మాట రాస్తాడు అపోస్తలుడైన పేతురు గారు. ద హోప్ ఈజ్ వీఆర్ విత్ హిమ్ టుమారో, డెఫినెట్లీ వీ విల్ బీ దేర్. అది మనకు తెలియాలి. ఆ విశ్వాసం నీలో ఉండాలంటే మొన్న జీవించినంతకాలం పరిశుద్ధంగా జీవించాలి. మనం జ్ఞానవంతులం కనుక ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు. జరుగుతున్న విషయాలు గమనిస్తూ ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉందని మనము బహు జాగ్రత్తగా ఉన్నవారమై ఉండాలని ప్రభువు నామమున మీకు తెలియచేస్తున్నాను. ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకి సెలవు ఇచ్చి జ్ఞానం దయచేస్తాడు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 5-6 వరకు ఉత్తర పడమర, తూర్పు పడమర, ఉత్తర దక్షిణ ధృవాల నుంచి ఇశ్రాయేల్ వస్తున్నట్లుగా రాస్తారు. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈస్ట్ అంటే ఇండియా నుంచి ఇశ్రాయేల్ దేశం జనాంగం వెళ్ళడం, వెస్ట్ అంటే ఇంగ్లాండ్ అండ్ యుఎస్ఏ నుంచి, అదేవిధంగా నార్త్ అనగా రష్యా నుంచి, సౌత్ అంటే ముస్లిం కంట్రీస్ నుంచి ఇశ్రాయేల్ వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటిది ఒక చివరిగా ఆయన ఒక మాట
వారికి వాగ్దానం చేశాడు. ఆమోసు గ్రంథం మీరు జస్ట్ నోట్ డౌన్ 9th chapter 15th ఇస్రాయల్ నెవర్ రూటెడ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్ అంటే నేను మరలను ఇస్రాయల్ని పెకిలించను అనే మాట రాసి వదిలేశాడు. ఇస్రాయల్కి ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు వచ్చిన ఇస్రాయల్ మళ్ళీ ఎవరును వారి దేశం మీద దండయాత్ర చేయరు, వారు అలాగే ఉంటారు. వారు అక్కడ ఉన్నప్పుడే ప్రభువారు ఒలీవ కొండ మీదకి వస్తారని మనం నమ్మాలి. కాబట్టి అనేక చిహ్నాలు మనకు తెలియచేస్తూ ఉంటుండగా ఆ విధంగా దిస్ ఈజ్ ద టైమ్ ద బ్లాసింగ్ ఆఫ్ ఫిగ్ ట్రీ. అంజురపు చెట్టు చిగురిస్తూ ఉంది. మనం బహు జాగ్రత్తగా ఉండి ఆయన రాజ్యం సమీపించబడిందని గ్రహించిన వారమై పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రాజ్యంలోనికి ప్రవేశించంగా వారు ఉండాలని ప్రభువునామమున మనవి చేస్తూ మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ ఆయన ప్యారిష్ పాస్టర్ గారైన జేసుదానం గారికి మరి ఒకసారి వందనాలు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండి. సమస్త జ్ఞానం ఇచ్చే దేవునికి సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలుగా ఇండును గాక. దహన బలి నీకు నానిష్టము మరియు దైవ బలులు విరిగినాయాత్మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయాటి హృదయాంబలక్ష్యంబు చేయము నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరుతోడను మేలు సేయము ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము అంతటా యుక్తములు బలులు యాగములు సర్వాంగ హోమము లేంతో ఇష్టంబు బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులార్పింతురు దహన దైవ బలులు విరిగిన ఆత్మాయే నా ప్రార్థనని సన్నిధిని పరిమళ వాసనార్థమైన కానుకగా నుండునుగాక. ఈ దినం దైవర్తమానం అందించినటువంటి ప్రియులు డాక్టర్ గంటా వరప్రసాద్ గారికి మన సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు టీ స్పాన్సర్ చేసినటువంటి వారు కె రంగమ్మ, వారి కుటుంబ సభ్యులు ఈ దినాన్ని టీ స్పాన్సర్ చేయటం జరిగింది. ఈ దినము స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి వారు డొక్కమల్ల సామ్యూల్ జాన్, మేకల రత్నాబాయి. ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ సుబ్బారావు, లీలమ్మ ఈ కుటుంబము, మరియు మంగపూడి సూర్యప్రకాశ్రావు, కృష్ణవేణి చిన్నమ్మ ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ ఎల్ శ్రీదేవి ఈ ఇరు కుటుంబాలు ఈ దినాన్ని స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుని బట్టి ఈ కుటుంబాలకు ప్రభు నామములో శుభాలు దీవెనలు తెలియజేస్తున్నాను. ఇంకెవరైనా
ఈ 40 దినాల్లో టీ మరియు స్నాక్స్ మరియు పరిశుద్ధ సమభాగత్వానికి స్పాన్సర్ చేసేవారు ఉన్నట్లయితే తెలియచేయండి. అలాగే పామ్ సండే దినాన్ని నిర్ధారణ ఉంటుంది. అలాగనే బాప్తిస్మలు పొందే వారికి సమయం ఉంటుంది. ఎవరైనా బాప్తిస్మలు తీసుకునేవారు కానీ నిర్ధారణ తీసుకునేవారు కానీ ఉన్నట్లయితే ఇప్పటికే కొంతమంది మీ పేర్లు ఇవ్వటం జరిగింది. ఇంకెవరైనా సిద్ధపడుతున్నట్టయితే మీ పేర్లు దీవెన అనంతరం తెలియచేయండి. కన్ఫర్మేషన్ క్లాసెస్ డేట్స్ రేపటి దినాన్ని మీకు తెలియచేయబడుతుంది. శుక్రవారం సాయంత్రం జరిగే ధ్యానంలో పరిశుద్ధ సంస్కారం ఉంటుంది. ప్రార్థనాపూర్వక సిద్ధపడి రావాల్సిన మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనందరము తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడైన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 19వ దినములోనికి శిలువ శ్రమల ధ్యానములో మమ్మల్ని నడిపించిన ప్రభుని స్తోత్రాలు. అనేక మందికి లేనిటువంటి ధన్యత ఆధిక్యత మా బతుకులో అనుగ్రహించిన ప్రభువా, నీకు ఎనలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదించబడుదురని వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ యందు నా భయభక్తులు, ప్రార్థనా జీవితం, వినయ విధేయతలు, విశ్వాస జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నీకు ప్రార్థిస్తున్నాం. ఈ 2 ధ్యానాల్లో ఉపవాస సమయములో అనుదిన ధ్యానములో ఆధ్యాత్మికంగా బలపడుతూ నీ సహవాసములు ఎదుగుచున్న ప్రతి విశ్వాసాన్ని దీవించండి. ప్రభువా, ఈ దినాన్ని అందించబడిన దైవ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. వర్తమానం అందించిన నీ దాసులు డాక్టర్ గంటా వరప్రసాద్ గారిని దీవించండి. ప్రభువా, వారికి నిలిచిన ప్రతి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఈ గుంటూరు పట్టణంలో జీజీహెచ్ నందు ప్రభువా అడిషనల్ సూపరింటెండెంట్ గాను, డిప్యూటీ సూపరింటెండెంట్ గాను, ఆర్థోపెడిక్ సర్జన్గా, ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఒక ఉన్నతమైన స్థానంలో అనేకమైన ప్రశంసలు, అభినందనలు అందుకుంటూ ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలతో దైవ సేవ పరిచర్యలో ఒక బలమైన సాధనంగా వారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు దీవించండి దాసుని, వారి పరిచర్యను, కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించమని. వారు వెళ్ళి ప్రతి స్థలమందు నీవు ఉండండి. నీవే నోటి బుర్రగా వాడుకుంటూ నీ అద్భుతమైన వాక్కుల చేత నిత్యము నడిపించండి. వెత్తబడిన వాక్య భాగం అందరూ హృదయాంతరంగంలో ఫలింపును దయచేయమని నేను అడుగుతున్నా. అలాగే నీ దినానికి స్పాన్సర్ చేసిన రంగమ్మ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి. ఈ దినాన్ని స్నాక్స్ ఏర్పాటు చేసిన డొక్కమల్ షామీల్ జాన్, మేకల రత్నాబాయి, ఆ కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. మంగపూడి సూర్యప్రకాశ్రావు, కృష్ణవేణి, వారి తల్లిగారు చిన్నమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇలాగే నీ కుటుంబాలకి నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీ స్తోత్రాలు. దీవించండి. అనేక మంది ఇటు గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని నీ నిమిత్తమైన ఒక గొప్ప శక్తివంతమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించండి. వ్యాధుల్లో, బాధల్లో, శారీరక మానసిక రుగ్మతల్లో, బలహీనతల్లో ప్రతి ఒక్కరికి విడుదల, విమోచన దయచేయమని నేను అడుగుతున్నాం. స్వస్థపరిచే హోమని నేనే సెలవిచ్చిన మహోన్నతుడు కృప చూపించండి. బిడ్డల ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పాడి పంటల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో, గృహ నిర్మాణాల్లో, బిడ్డల చదువుల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నువ్వు తోడుగా ఉండండి. దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను ఒక్కొక్కరిని దర్శించండి. నీ సన్నిధి వారితో ఉంచి నడిపించమని అడుగుచున్నాం. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని దీవెనిచ్చి బలపరచండి. సెయింట్ మాథ్యూస్ సెంటనరీ లూథరన్ చర్చ్ వెస్ట్ పారిష్ దీవించండి. పరిచర్య చేస్తున్న సేవకులైన మమ్మలను వెస్ట్ పారిష్ చైర్మన్ ట్రెజరర్ పిసిసి వారు, వారి కుటుంబంలో, బిడ్డలు, పరిచర్లన్నింటిలో తోడైంటూ నడిపించండి. నేను ఆరాధించిన వెస్ట్ పారిష్ సంఘ విశ్వాసులైన ప్రతి కుటుంబాన్ని, ఈ ఆరాధనలో పాల్గొని ఘనపరుస్తున్న ప్రతి విశ్వాసాన్ని పేరు పేరున దీవించండి. తిరిగి వెలుచున్న బిడ్డలకు తోడుగా ఉండమని, నీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠించమని, దినదినము ఆధ్యాత్మికంగా బలపడుతూ ఈ 2021 సంవత్సరపు శిలువ శ్రమల ధ్యానాలు మాకెంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేటట్టుగా ప్రతిదినం బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ దిన దీవుల చేత మమ్మల్ని నింపుచు క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కరి అవసరతను తీర్చి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మానుదిన హాన్యుడు మాకు దయచేయము. మెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించుము. మా శోధులను తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, కాపుదలియు, దీవెనయు ప్రభు ఈ దినాన్ని దైవర్తమానం అందించిన డాక్టర్ గంట వరప్రసాద్ గారికి, వారి కుటుంబ బిడ్డలు, వైద్య సేవ, దేవ నీ పరిచర్య ధర్మంలో మరింత బలంగా ముందుకు వెళ్ళుటకును, ఈ దినాన్ని టీ మరియు స్నాక్స్ స్పాన్సర్ చేసిన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడయుండి సంరక్షించునుగాక. ఆమేన్. 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 సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి. ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనమ్ముదు నేనెరుగుదు యేసున కొరకు. నేనమ్ముదు నేనెరుగుదు యేసుని కొరకు. సిలువలోన బలియాయే నన్ను. సిలువలోన బలియాయే నిన్ను రక్షింపను.